అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఈ ప్యాటర్న్ సిమిలర్గా మనకి ఇదివరకు కొంచెము బాణీ వీవింగ్ వచ్చిన శారీలో వచ్చినట్టు మధ్యలో ఇట్లా ప్యాటర్న్ రావడం. ఇది కూడా ఇట్లా మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ ఎడ్జెస్ ఇట్లా స్కాలప్ మాదిరిగా ఎండ్ అవుతుంది. మధ్యలో కంప్లీట్ వీవింగ్ విత్ మీనాకారి వీవింగ్లో సెల్ఫ్ ఎంబోజ్ అయి ఉంటుంది శారీ మొత్తం. ముంగా క్రేప్ మెటీరియల్ సెల్ఫ్ ఎంబోజ్ అయ్యి డార్క్ మెజంతా పింక్కి లైట్ బేబీ పింక్ కలర్. ఇది కంప్లీట్ వీవింగ్లో వచ్చింది. ఫాల్ సూపర్గా పడుతుంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ మళ్ళీ ప్లీట్స్లో చూసుకుంటే ఇగో ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదా, ప్లీట్స్లో ఇట్లా ఫాల్ అనేది సూపర్గా పడుతుంది. మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. 3150 రూపీస్లో ఇది అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనం చూసేది పర్పుల్కి లావెండర్ కలర్. ఈ శారీలో నేను హైట్ ట్రాన్స్పరెంట్ ఉందో లేదో చూపిస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ పళ్ళు చూసేద్దాం. మంచి లావెండర్, చిన్న చిన్న ఫ్లవర్స్, ఈ బూటా వచ్చేసి బార్డర్ కూడా వస్తుంది. ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇప్పుడు హైట్ కరెక్ట్ ఉంది. అండ్ మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్యాటర్న్లో ఇట్లా ఉంది కదా, ఈ ప్యాటర్న్ ఇట్లా ఉంది. ఓకే, బట్ దీంట్లో ఉన్నది కొంచెం ఇట్లా షార్ప్గా ఎండ్ అవుతుంది అనమాట. వీవింగే షార్ప్గా ఎండ్ అవుతుంది. అంటే ప్యాటర్న్ వేరు అని చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూపించే కలర్స్ కూడా ఇట్లనే ఉంటుంది ప్యాటర్న్. అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. చాలా ఎలిగెంట్గా వార్డ్రోబ్లో పెట్టుకొని చాలా ఇయర్స్ కూడా కట్టుకునే ప్యాటర్న్స్ ఇవన్నీ. మళ్ళీ రావు, వచ్చినప్పుడు మాత్రం గ్రాప్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా వాడుకోవచ్చు. బాగున్నాయి. ఈ వైలెట్ కలర్లో మాత్రం మనకి సెల్ఫ్ వచ్చిందనమాట. మధ్యలో ప్యాటర్న్ ఇంతకుముందు చూపించిన పర్పుల్కి లావెండర్ ఎట్లా ఉందో అట్లనే ఉంది. బట్ దీనికి కాంట్రాస్ట్ రాకుండా మోనో సెల్ఫ్ బ్లౌజ్, బట్ రిచ్ పళ్ళు బ్లౌజ్. ఇది కూడా బాగుంటుంది. బికాజ్ దీనికి కాంట్రాస్ట్ ఏదైనా నప్పుతుందా లేదా తెలియదు, కానీ ఈ సెల్ఫ్ మాత్రం ప్రస్తుతానికి దీనికి బాగుంది. డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, దీనికి మనకి పౌడర్ బ్లూ, లైట్ పౌడర్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా ఈ మధ్య కొన్ని శారీస్కి ఇట్లా వస్తుంది కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు బ్లౌజ్. ఈ కాంబినేషన్ అయితే చాలా విచిత్రంగా ఉంది. అసలు కలర్ చెప్పాలంటే నేను ఏం చెప్పాలంటే మంచి గోల్డెన్ ఎల్లో, లైట్ ఫ్లోరసెంట్ ఎల్లో. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇదే కలర్ కాంబినేషన్. ఒకసారి మళ్ళీ చూడండి, మీకు ఏమైనా అర్థమవుతుందా? బట్ డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది బ్లౌజ్. ఇప్పుడు మళ్ళీ వింటేజ్ కలెక్షన్ చూస్తున్నాం న్యూ అరైవల్స్లో. మంచిగా ఇట్లా ఆనంద బ్లూ, డార్క్ ఆనంద బ్లూ. ఫస్ట్ అయితే మోటివ్స్ చూడండి. మొన్న చూపించిన ఇవి సేమే అనుకోకండి, అది వేరు ఇది వేరు. ఒకటి సిల్వర్ అండ్ ఇంకోటి గోల్డ్లో రావడం. ఎడ్జ్కి వచ్చేసి గ్యాప్ బార్డర్ బ్రైట్ ఎల్లో కలర్లో వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ వేరియేషన్ బార్డర్స్లో ఇట్లా ఉంటుంది. సో ఇదంతా చెప్పిన తర్వాత అబో సైడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 ఇంచెస్ ఆఫ్ బార్డర్. ఓకే, ఇప్పుడు హైట్ చెక్ చేద్దాం. హైట్ మంచిగా సరిపడా హైట్ ఉంది, 45 ఇంచెస్. అండ్ ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. ఈ చీరలు అన్నీ చూపించిన తర్వాత, అంటే అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత ర్యాండమ్గా కలర్స్ చూద్దాం. 2250 విత్ ఫ్రీ షిప్పింగ్, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఇస్ దేర్. ఎనీవే డ్యామేజ్ ఓన్ బి దేర్ బికాస్ విల్ చెక్. ఇది పళ్ళు. బ్లౌజ్ నాకు ఇష్టమైన బ్లౌజ్, బికాస్ చెక్స్ వస్తే మస్తు ఉంటుంది. చెక్స్ వచ్చేసి మనకి ఇట్లా ఈ గ్యాప్ బార్డర్ అనేది ఒక సైడ్ వచ్చింది, చిన్న బార్డర్ ఇంకో సైడ్ వచ్చింది. నేను ఇట్లా పెట్టుకొని చూపిస్తాను. సో 1 by 1 కలర్స్ చూద్దాం. హైట్ ఎవ్రీథింగ్ అన్నీ చూపించిన కదా. ఇప్పుడు మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్కి ఈ వైన్ కలర్ వచ్చింది. ఇంకా ఎట్లాగో చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూస్తా అంటే హైట్ ఇది. సో లైట్ ఆనియన్ పింక్కి ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ నేవీ బ్లూ, కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయిన ఈ కలర్కి ఆనంద బ్లూ ఈ కాంబినేషన్. రాయల్ బ్లూకి ఈ బ్లూ కాంబినేషన్. ఎల్లోకి వైనా ఇది అదొకటి, ఇది బ్రౌన్, ఎల్లోకి బ్రౌన్ కాంబినేషన్. లాస్ట్ వైన్కి ఈ గ్రీన్ కాంబినేషన్. సో శారీస్ బాగున్నాయా? మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.